షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మృతులలో నుండి యెహోవా మెస్సీయ తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదైన వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరలా ఆయన మనల్ని తన విశేష కనికరము చొప్పున జన్మింపచేశాడు. ఇది ఎలా సాధ్యము? మళ్ళీ జన్మించడము. ఈ భూలోకంలో మనము తల్లిదండ్రుల గర్భంలో జన్మించాము. అయితే నేను విశ్వాసం ఆరంభించిన తొలి రోజులలో దాదాపు 35-40 ఇయర్స్ బ్యాక్ మరి నేను చాలా పుస్తకాలు చదివేవాడిని, చాలామంది భక్తుల యొక్క సాక్ష్యాలు వినేవాడిని. మరి ఆ రోజులలో ఆడియో మరి క్యాసెట్స్ దొరికేటి, ఆ సాక్ష్యాలు వినేవాడిని. అయితే ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడిన ఒక యవనంలో ఉన్న ఒక సేవకుడు చెప్పాడు, మరి మనము ఈ భూలోకంలో తల్లి గర్భంలో నుంచి జన్మిస్తాము, మరి మళ్ళీ మనము చనిపోతాము. ఈ శరీరము, ఈ ఆత్మ జన్మిస్తుంది, మరి ఈ శరీరము చనిపోతుంది, కానీ ఆత్మ ఏమవుతుంది? ఆత్మను తిరిగి జన్మింప చేయాలి. మనము పెరిగి పెద్దవారమైనప్పుడు, మన జ్ఞాన వివేచన ఆత్మ వచ్చినప్పుడు మనం ఆత్మను తిరిగి జన్మింప చేయాలి. ఆ తిరిగి జన్మింప చేయడానికి కొరకే ఆ లోకరక్షకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి బలియాగమై సమాధిని గెలిచి లేచాడు. కాబట్టి అట్టి గొప్ప శుభ్రమైన నిరీక్షణ, సో మనల్ని ఆయన చేతిలో జన్మింప చేస్తున్నాడు, ఆయన చేతి నీడలో మనల్ని దాచిపెడుతున్నాడు. ఒక చంటి బిడ్డలాగా ఆయన మనల్ని మరి తను ఎత్తుకొని ముద్దాడి నడిపించేవాడు, ముదిగి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. కాబట్టి ఇటు గొప్ప నిరీక్షణ మనకు కలిగి ఉన్నది పరిశుద్ధులారా. కాబట్టి ఆ నిరీక్షణలో మనము మరి అనేకమైన మరి సంగతులను మనము అనేకులకు తెలియపరుస్తూ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు, ఇది మనల్ని అవమానపరిచేది కాదు. ఒకానొక దినమును మళ్ళీ ఆయన మనం చూస్తామనే నిరీక్షణ, ఒకానొక దినమును ఆయన కలుసుకుంటామని ఆయన మరి చేతిలో మనల్ని చెక్కుకున్నాడు, అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు, తన చేతి నీళ్ళలో దాచిపెడుతున్నాడు. ఎంత గొప్ప శుభ్రమైన నిరీక్షణ. కాబట్టి మనము తిరిగి ఈ దేహంతో మరి ఉన్నప్పుడే మనము ఆత్మలో జన్మించినట్లయితే, నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు అనుభవంలో నడిపించబడి బాప్తిస్మం ద్వారా మనము జన్మిస్తే మనకు రెండవ మరణం పైన అధికారము ఈ ఆత్మకు ఉండదు. మళ్ళీ ఆయన శరీరం మళ్ళీ మనల్ని ఆయన దూతలను వెంట పెట్టుకుని వచ్చినప్పుడు మనల్ని మన ఆ ఎముకలలో మన జీవాన్ని పంపించి మహిమ శరీరంతో మనం లేపుతాడు. అంత గొప్ప నిరీక్షణ, అట్టి కృప ఆయన మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, మా పితరులు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు నాయన. మమ్మల్ని కూడా మీరు మళ్ళీ తిరిగి జన్మింపజేసి మీ రాజ్యములో మహిమా దీర్ఘంతో మమ్మల్ని ఉంచబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును మీ వంశములకును శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.